జిల్లాకు సంబంధించినంతవరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈరోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈరోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అట్లాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావాల్సినటువంటి భూసేకరణ కానీ నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మంత్రులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేయించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకు అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దాదాపు రాష్ట్రంలో 34 కళాశాలలు ప్రభుత్వ పరంగా, 29 కళాశాలలు ప్రైవేట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా వైద్య సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకొని రావడానికి దాదాపు 9,065 సీట్లతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత అదనంగా 8 కొత్త కళాశాలలు మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటన్నిటికి కూడా బిల్డింగులు సొంతంగా భవనాలు నిర్మించుకోవడానికి కావాల్సిన విధంగా శాంక్షన్ చేపించుకొని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వైద్య శాఖ మీద వారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వైద్యం విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య విద్యా శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన గర్విస్తూ ఉన్నాను కూడా. ఉదాహరణకి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ 5,959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాట్లాడి
ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మనుషులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నా. నిజంగా మీకు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వైద్య శాఖకు సంబంధించి ఈ రకంగా గాలికి వదిలేసేవాళ్ళు కాదు. మీరు గాలికి వదిలేయబట్టే పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని గాలికి వదిలేస్తే బిల్లులు మీరు ఇవ్వకపోతే పెండింగ్ పెట్టి పోతే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకి ప్రతి ఆరోగ్యశ్రీ కుటుంబం పొందేటువంటి వాళ్ళందరికీ 10 లక్షలు చేసుకునేటట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగించాం. దాదాపు 90 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 90 లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే ఆనాటి ప్రభుత్వం పేదలంతా గాలికి వదిలేస్తే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఒక్కసారి ఆలోచన చేయండి. మేము వాళ్ళు మొత్తం మన యావరేజ్ రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిగా వదిలేస్తే మేము కేవలం 2024-25లో 54,000 ఈ జిల్లా సంబంధించి 54,12,36,12 నుంచి సంవత్సరం మొత్తానికి ఇప్పటికల్లా ఈ ఒక్క సంవత్సరంలోనే 306 కోట్ల రూపాయల్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టాం. 306 కోట్ల రూపాయలు 16,35,787 కోట్ల రూపాయలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పెద్ద ఎత్తున రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టలేదు. ఇది పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.